నమస్తే అండి, వెల్కమ్ టు సహా రైవల్స్ శ్రీ ఆంజనేయ ఎలక్ట్రిక్ వెహికల్స్. మేము సహా రైవల్స్ నుంచి డీలర్షిప్ తీసుకున్నాం. మా బ్రాంచెస్ వచ్చేసి హెడ్ ఆఫీస్ వచ్చేసి మాకు ములుగులో ఉంటుంది. డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గరలో ఉంటుంది. మీకు ఎటునగరంలో బ్రాంచ్ ఉంది, స్వరాజ్ షోరూమ్ పక్కన ఉంటుంది బ్రాంచ్. మీకు పసరాలో ఒక బ్రాంచ్ ఉంది. అట్లాగే మీకు 15 days 1 month లోపల మీకు మల్లంపల్లి కూడా బ్రాంచ్ స్టార్ట్ అయిపోతుంది. మనది వచ్చేసి మల్టీ బ్రాండెడ్ షోరూమ్. ఏ వెహికల్ అయినా సరే మన దగ్గర దొరుకుతాయి. మన దగ్గర ఒకినోవా, కెనెటిక్, సూపర్ ఈకో, కాస్ బైక్, రిమార్క్ కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడైతే అవైలబుల్గా. మన దగ్గర మొత్తం లిథియం టెక్నాలజీ తప్ప వేరే టెక్నాలజీ మన దగ్గర లేదు. ఎందుకంటే ఇంతకుముందు పాస్ట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీలు చేయబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంచెం ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు. ఇప్పుడు అన్నీ లిథియం బ్యాటరీలు కాబట్టి మీకు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక్కసారి ఛార్జింగ్ 3 గంటలు ఛార్జింగ్ పెట్టారంటే మీకు ఛార్జింగ్ అయిపోయే వరకు ఒక్కొక్క బండి ఒక్కొక్క రేంజ్ ఉంది. దగ్గర వచ్చేసి ఇప్పుడు 7 వేరియంట్స్ ఉన్నాయి. 7 వేరియంట్స్ మీకు ఇప్పుడు పూర్తి వివరాలు తెలియజేస్తాయి. ఇప్పుడు ఇది వచ్చేసి ఒకినోవా నుంచి R35 మోడల్. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్గా మనకు సహా రైవల్స్లో మాత్రమే దొరుకుతుంది. దీనికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అనేది ఉండదు. దీనికి కీ ఆన్ చేసినామా బండి నడిచింది అంతే. ఇంకా మీకు దీంట్లో వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ఇందులో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 48 voltage 28 Ah బ్యాటరీ వస్తుంది మీకు ఇందులో ఇది రిమూవబుల్ బ్యాటరీ. మీకు రిమూవబుల్ బ్యాటరీ ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే మీకు 65 నుంచి 70 kilometers ఛార్జ్ చేయొచ్చు. ఛార్జింగ్ టైం వచ్చేసి మీకు 3.5 hours నుంచి 4 hours ఛార్జ్ అవుతుంది. మీకు దీంట్లో ట్యూబ్లెస్ టైర్లు వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ ట్యూబ్లెస్ టైర్లు వస్తాయి మీకు ఇందులో. మీకు డిస్క్ బ్రేక్లు అనేవి దీంట్లో అవైలబుల్గా ఉండవు. దీని బిల్డ్ క్వాలిటీ అనేది చాలా గట్టిగా ఉంటుంది అండి. ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బండి. దీంట్లో మీకు వచ్చేసి ఈకో మోడ్ ఒకటి, స్పోర్ట్స్ మోడ్ ఒకటి ఉంటుంది. ఈకో మోడ్లో మీకు వచ్చేసి ఒక 15 kilometers స్పీడ్తో ఉంటుంది. మీకు అదే స్పోర్ట్స్ మోడ్లో వచ్చేసి మీకు 25 నుంచి 30 kilometers రేంజ్ వస్తుంది. మీకు హెడ్ లైట్స్ ఇవి, మీకు ఇది హార్న్, ఇది డాష్ బోర్డ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. దీంట్లో ఓడో మోటర్, ఇది ట్రిప్ మీటర్, ఇది ఛార్జింగ్ పర్సంటేజ్ అనేది చూపిస్తుంది. మీకు ఇక్కడ స్పీడ్ చూపిస్తుంది. మీకు ఇది కంఫర్ట్గా ఉంటుంది. ఎవరైనా కూర్చోడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. వెహికల్ చాలా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు మీరు ఇందులో. ఈ వేరియంట్ వచ్చేసి మీకు సూపర్ ఈకో నుంచి వెళ్ళి సహా రైవల్స్ సూపర్ ఈకో నుంచి వెళ్ళి మీకు ఇది T4 ఇది. దీంట్లో మీకు ట్యూబ్లెస్ టైర్లు వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ ట్యూబ్లెస్ టైర్లు వస్తాయి. ఫ్రంట్లో డిస్క్ వస్తుంది మీకు. దీంట్లో మీకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో మీరు వెహికల్ని స్టార్ట్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, లాక్ చేసుకుంటే మీకు యాంటీ థెఫ్ట్ అలారం అనేది యాక్టివేట్ అవుతుంది. దీంట్లో ఎక్స్ట్రా మీకు రివర్స్ గేర్ అనేది యాడ్ అయింది. రివర్స్ గేర్ ఆప్షన్ ఉంది ఒకటి. బండ్లో మీకు 3 gears ఉంటాయి. దీనిలో 3 gear మోడ్స్ ఉంటాయి. ఈ డాష్ బోర్డ్లో మీకు ఇది కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఇది వచ్చేసి మీకు ఛార్జింగ్ పర్సంటేజ్ చూపిస్తుంది. ఒకసారి మీకు ఛార్జ్ చేయడానికి ఇది 3.5 hours నుంచి 4 hours ఛార్జింగ్ టైం పడుతుంది. ఇది స్పీడ్ వచ్చేసి మీకు 50 స్పీడ్ వెళ్తుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మీకు 32 Ah బ్యాటరీ ఉంటుంది దీంట్లో. ఇది ఫిక్స్డ్ బ్యాటరీ ఉంటుంది. దీనిలో మీకు MCB ఉంటుంది. దీనిలో MCB అనేది పవర్ సప్లై, బండికి మొత్తం సప్లై అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఒకవేళ మీరు ఇది ఆఫ్ చేసుకుంటే బండికి సప్లై అనేది ఆగిపోతుంది. మీరు ఒకవేళ బండితో ఒక 1 వీక్ బండి మీకు అవసరమైన బండితో మీకు బండి వాడరు ఒక
1 వీక్ వరకు 10 డేస్ వరకు మీకు బండి వాడినప్పుడు ఎంసీబీ అనేది మీకు ఒక 70% ఛార్జ్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే మీకు బ్యాటరీలో ఛార్జింగ్ అని అట్లా ఉంటే డ్రైన్ అయితే కాదు. ఇది వచ్చేసి మనకు రిమార్క్ ఇది రిమార్క్ కంపెనీ నుంచి వెళ్ళి మనకి హిపాప్ డిఎల్ఎక్స్ మోడల్ ఇది స్టైలిష్ లుక్ ఉంటుంది, స్పోర్ట్స్ లుక్లో ఉంటుంది బండి. ఇది మీకు ఫ్రంట్లో వచ్చేసి ఇది డిఆర్ఎల్ ఇది డిఆర్ఎల్ లైట్స్ వస్తాయి మీకు నైట్లో స్టైలిష్ లుక్ కోసం. మీకు నైట్లో వ్యూ మంచిగా ఉండడానికి ఎల్ఈడి లైట్స్ వస్తాయి. మీకు ట్యూబ్లెస్ స్టైల్ ఉంటాయి దీంట్లో, అట్లాగే ట్యూబ్లెస్ స్టైల్ ఉంటాయి. ఇది డిస్క్ ఉంటుంది ఫ్రంట్, బ్యాక్ కూడా మీకు డిస్క్ ఉంటుంది. మీకు ఫుట్ రెస్ట్ ఎక్స్ట్రా దీనికి ఫుట్ రెస్ట్ ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఇది స్పీడ్ వచ్చేసి మీకు అరౌండ్ 50 స్పీడ్ వెళ్తుంది బండి. మీకు బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 60 వోల్టేజ్ 26 AH బ్యాటరీ ఉంటుంది దీంట్లో. మీకు దీంట్లో ఎక్స్ట్రా పార్కింగ్ కూడా ఒకటి యాడ్ అయింది. ఎలాగైతే మనం కార్లో పార్కింగ్లో బండి మనం సైడ్కి బండి పార్క్ చేసినప్పుడు బండి అయితే ఎట్లా పార్క్ చేస్తామో సేమ్ అట్లాగే మనకు 4 ఇండికేటర్స్ అనేది ఆడ ఒకటేసారి బ్లింక్ అవుతూ ఉంటాయి. మీకు దీంట్లో 3 గేర్ మోడ్స్ ఉంటాయి. దీంట్లో కూడా 1 to 3 గేర్ మోడ్స్ ఉంటాయి. రివర్స్ గేర్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో. డిస్ప్లే విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి మీకు ట్రిప్ మీటర్, ఇది కిలోమీటర్స్ ఓడోమీటర్ కూడా ఇదే. ఇది బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది, మీకు గేర్ మోడ్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. వన్ టూ త్రీ గేర్ మోడ్స్ ఉంటుంది దీంట్లో కూడా. ఇక్కడ పార్కింగ్ మోడ్ ఎక్స్ట్రా మీకు ఇండికేటర్ 4 ఇండికేటర్స్ ఒకటి యాడ్ అవుతుంది. మైలేజ్ వచ్చేసి మీకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 to 4 అవర్స్ 3.5 అవర్స్ నుంచి 4 అవర్స్ ఛార్జింగ్ టైం తీసుకుంటుంది బండి. మీకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీకు అరౌండ్ 90 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు మీరు. ఈ వేరియంట్ వచ్చేసి విక్టరీ నుంచి వెళ్ళి స్టార్. ఇది దీంట్లో కూడా మీకు ట్యూబ్లెస్ టైర్లు ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ ఉంటుంది. దీని బిల్ క్వాలిటీ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది వెహికల్. ఇది మీకు ఇందులో కీలెస్ ఎంట్రీ ఉంటుంది. కీ లేకుండా బండిని స్టార్ట్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు లాక్ చేసుకుంటే ఏమవుతుందంటే యాంటీ థెఫ్ట్ అలారం అనేది యాక్టివేట్ అయ్యింది మీకు ఇందులో. మీకు దీంట్లో 4 గేర్స్ ఉంటాయి. ఇంకా 1 2 3 4 గేర్ మోడ్స్ ఉంటాయి మీకు ఇందులో. మీకు దీంట్లో అట్లనే పార్కింగ్ మోడ్ ఒక ఎక్స్ట్రా యాడ్ అయింది. పార్కింగ్ మోడ్ ఉంటుంది, డ్రైవ్ మోడ్ ఉంటుంది. D అంటే డ్రైవ్ మోడ్, P అంటే పార్కింగ్ మోడ్, R అంటే రివర్స్ మోడ్. మీరు రివర్స్లో పెట్టుకున్నట్టయితే మీకు రివర్స్లో వెళ్ళవచ్చు మీరు బండిని. Dలో పెట్టుకుంటే మీకు డ్రైవ్ చేయవచ్చు, పార్కింగ్లో పెట్టుకుంటే బండి అనేది మీకు మూవ్ కాదు. పార్కింగ్ మోడ్ కంపల్సరీ. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి పార్కింగ్ మోడ్ కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే చిన్నపిల్లలు అయినా సరే ఎవరైనా నార్మల్గా బండిని స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా థ్రాటిల్ చేయగానే బండి అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మీకు పార్కింగ్ మోడ్లో పెట్టుకుంటే బండి అనేది మూవ్ కాదు. మీకు చిన్నపిల్లలు ఎక్కినా కానీ ఎవరైనా తెలియకుండా వచ్చి మీకు థ్రాటిల్ ఇచ్చినా కానీ బండి మూవ్ కాకుండా ఉంటుంది. పార్కింగ్ అనేది ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్కి పార్కింగ్ కంపల్సరీ ఉండాల్సిందే. దీనికి స్పీడ్ వచ్చేసి మీకు 50 నుంచి 55 స్పీడ్ వస్తుంది బండిది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మీకు 48 వోల్టేజ్ 25 AH బ్యాటరీ ఉంటుంది దీంట్లో. ఈ వెహికల్ వచ్చేసి సూపర్ ఈకో నుంచి వెళ్ళి జెడ్ ప్లస్. ఇది దీంట్లో కూడా ట్యూబ్లెస్ టైర్లు ఉంటాయి. మీకు ఫ్రంట్లో డిస్క్ ఉంటుంది, బ్యాక్లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. మీకు ఇది బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 18 AH బ్యాటరీ ఉంటుంది. ఇది ఛార్జింగ్ అయిపోయినాక కూడా మీరు బండిని దొక్కచ్చు, సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఛార్జింగ్ అయిపోతుంది ఒకవేళ మధ్యలో. మీకు కూడా దీంట్లో కీలెస్ ఎంట్రీ ఉంటుంది. కీ లేకుండా బండిని స్టార్ట్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, లాక్ చేసుకుంటే యాంటీ థెఫ్ట్ అలారం అనేది యాక్టివేట్ అవుతుంది మీకు.
వీల్ అనేది తిరగదు మీకు. మళ్ళీ బండిని అన్లాక్ చేస్తేనే మీకు వీల్ అనేది వదిలేస్తుంది. మీకు దీంట్లో ఈకో మోడ్ ఉంటుంది, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. ఈకో మోడ్ ఒకటి, స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది. మీకు ఇందులో పార్కింగ్ మోడ్ ఇచ్చిండు. మీకు ఈ బటన్ ఏంటంటే ఈ స్పానర్ సింబల్ ఉన్నది కదా, ఈ బటన్ వచ్చేసి మీకు హైట్లో ఉన్నప్పుడు, హిల్స్లో ఉన్నప్పుడు ఈ బటన్ యూజ్ అవుతుంది. మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్లో మీకు ఏంటంటే బ్రేక్ పట్టుకోగానే పవర్ అనేది ఆటోమేటిక్గా మోటార్కి వెళ్ళే పవర్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. మోటార్ మీద ఎఫెక్ట్ పడకుండా ఈ ఫ్యూచర్ అనేది మోటార్ మీద ఎఫెక్ట్ పడకుండా యూజ్ అవుతుంది. ఇది బ్రేక్ పట్టుకోగానే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. కట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మీకు బండి అనేది హిల్స్లో ఉన్నప్పుడు బండి అనేది వెనుకకు వస్తూ ఉంటుంది. బ్రేక్ వదిలేస్తేనే బండి అనేది మూవ్ అవుతుంది. మీకు బ్రేక్ పట్టుకున్నప్పుడు కూడా ఈ బటన్ ప్రెస్ చేస్తే హిల్ అనేది ఎక్కుతుంది ఈజీగా. ఈ జెడ్ ప్లస్ మనకు 48 వోల్టేజ్ 18 AH బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే మీకు 3.5 hours టైం పడుతుంది. 3.5 hours ఛార్జ్ చేస్తే మీకు 45 kilometers వరకు రేంజ్ వస్తుంది బండి. ఇది వచ్చేసి మన కినెటిక్ నుంచి ఫాల్కన్. ఇది ఎక్స్క్లూజివ్ ఓన్లీ మన సహారా ఎవల్స్లో మాత్రమే దొరుకుతుంది బండి. వేరే దగ్గర మీకు ఎక్కడ ఈ బండి ఉండదు. కినెటిక్ ఫాల్కన్ ఇది. దీంట్లో కూడా మీకు ట్యూబ్లెస్ స్టైల్ వస్తే ఫ్రంట్ బ్యాక్ డిస్క్ వస్తుంది. మీకు బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 28 AH బ్యాటరీ ఉంటుంది. 60 వోల్టేజ్ 28 AH బ్యాటరీ. మీకు ఛార్జర్ ఉంటుంది ఇందులో. ఛార్జింగ్ ఇది 3 hours ఫుల్ అయిపోతుంది. ఛార్జర్ అనేది ఛార్జింగ్ పెట్టుకుంటే మీకు బండికి ఛార్జ్ చేసుకుంటే 3 hours ఫుల్ అయిపోతుంది. 10 amps ఛార్జర్ ఇది. మీకు అన్ని బండ్లలో వచ్చేది 6 amps ఛార్జర్లు వస్తాయి. దీంట్లో ఓన్లీ ఫాల్కన్లో వచ్చేది మాత్రం 10 amps ఛార్జర్ ఉంటుంది. మీకు 3 hours ఛార్జింగ్ అనేది ఫుల్ అయిపోతుంది. ఈ ఫాల్కన్ వెహికల్ని మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీరు 100 kilometers వరకు ట్రావెల్ చేయొచ్చు. మీరు ఎక్కడైనా సరే మళ్ళీ మీరు 100 kilometers ట్రావెల్ చేసినాక మళ్ళీ మీరు ఒక 3 hours ఛార్జ్ చేస్తే మళ్ళీ మీరు 100 kilometers ట్రావెల్ చేయొచ్చు. దీనికి ట్యూబ్లెస్ టైర్లు వస్తాయి మీకు. దీనికి వీల్కే ప్రతి వెహికల్కి వీల్కే మోటార్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఇది డిస్క్ బ్రేక్, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీనికి ఫుట్ రెస్ట్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. దీంట్లో లేడీస్ ఫుట్ రెస్ట్ మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్లో యాడ్ అవుతుంది మీకు అవన్నీ. సహారా ఎవల్స్ నుంచి ఇది అపోనిక్స్ వెహికల్. మీకు ఇది ఫ్రంట్ బ్యాక్ ట్యూబ్లెస్ స్టైల్ ఉంటాయి. ఫ్రంట్లో డిస్క్ ఉంటుంది, బ్యాక్లో మీకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. మీకు ఇది ఒకసారి ఛార్జ్ చేయడానికి 3.5 hours టైం తీసుకుంటుంది. మీకు 100 ఇది కూడా మీకు 60-30 AH బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీరు 100 kilometers వరకు ట్రావెల్ చేయొచ్చు దీని మీద. మీకు దీంట్లో 3 గేర్ మోడ్స్ ఉంటాయి. 1 to 3 గేర్ మోడ్స్ ఉంటాయి ఇందులో కూడా. మీకు ఎక్స్ట్రా మీకు దీంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మన కార్లలో ఇప్పుడు ఎట్లయితే మనము కార్లలో క్రూజ్ కంట్రోల్ అయితే ఎట్లా వస్తుందో ఈ బండ్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అనేది ఇచ్చారు. ఈ క్రూజ్ కంట్రోల్ అంటే మీకు ఒక స్పీడ్లో వెళ్తున్నప్పుడు మీకు స్పీడ్ అనేది లాక్ చేసుకోవచ్చు. ఈ బటన్ ప్రెస్ చేయగానే స్పీడ్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయినప్పుడు మీరు థ్రాటిల్ అనేది ఇవ్వనవసరం లేదు. ఎనర్జీ అనేది లాస్ కాదు. మీకు చెయ్యి కూడా పెయిన్ అనేది ఉండదు. మీరు బ్రేక్ కానీ యాక్సిలేటర్ కానీ మళ్ళీ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోతుంది. మీకు బ్యాటరీ ఇందులో రిమూవల్ బ్యాటరీ వస్తుంది. ఛార్జర్ 6 amps ఛార్జర్ వస్తుంది మీకు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వెహికల్స్ నచ్చి తీసుకోవాలనుకుంటే షోరూమ్ వారి నెంబర్ డిస్క్రిప్షన్లో లేదా టైటిల్లో ఇస్తాను. కాల్ చేసుకొని మాట్లాడచ్చు. టైంపాస్ కాల్స్ అస్సలు చేయకండి. మరిన్ని ఇటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ రివ్యూస్ కోసం మన ఎస్వి వెహికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం కొట్టండి. థ్యాంక్ యూ.